హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు మన వీడియో అప్డేట్ ఏంటంటే ఏపీ సిఆర్డీ బిల్డింగ్ తర్వాత అమరావతిలో నెక్స్ట్ ఓపెన్ అవబోతున్న బిల్డింగ్స్ దగ్గర అయితే ఉన్నాము. ప్రజెంట్ దానికి సంబంధించి వీడియో అప్డేట్ అయితే మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తానండి. ప్రజెంట్ యొక్క బిల్డింగ్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియోలో క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి. అలాగే నేను ఈ రోజు షూట్ చేసేది వచ్చేసి 2/11/2025 పొద్దున్నే 8 గంటలకైతే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి బిల్డింగ్స్, టవర్స్, ఇవన్నీ కూడా మనకు ఏపీ సిఆర్డీ బిల్డింగ్ తర్వాత ఓపెన్ కాబోతున్న బిల్డింగ్ అండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం కూడా ఇవి 6 టవర్స్ అండి. ప్రజెంట్ ఈ 6 టవర్స్ కూడా G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. అంతా కూడా ఈ యొక్క 6 టవర్స్ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూడండి. ప్రజెంట్ ఏంటంటే లోపల టైల్స్ వర్క్స్, అలాగే పవర్ సంబంధించిన వర్క్స్, ఫైర్ సేఫ్టీ వర్క్స్, కింద యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. వెళ్ళైతే చూద్దాం ప్రజెంట్ అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది. ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించి ప్రజెంట్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ యొక్క పార్కింగ్ సంబంధించిన వర్క్స్ తో పాటు ఇటుపక్క మనకు పవర్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. చూస్తున్నారు కదా, మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా పెడుతున్నారు. మొత్తం కూడా ప్రజెంట్ వైరింగ్స్ కి మెటీరియల్ అవన్నీ కూడా వచ్చినాయండి. చూడండి ఇవన్నీ కూడా మనకు పవర్ సంబంధించిన వైర్స్ కి వాటికి అయితే మొత్తం వచ్చినాయి. కింద పార్కింగ్ సంబంధించిన మెటీరియల్ అవన్నీ కూడా రావడం జరిగిందండి. ఇది కూడా మనకు పార్కింగ్ స్పేస్ అండి. ఇది మొత్తం కూడా మనకు ఇక్కడ 6 టవర్స్ అయితే ఉంటుంది కదా. ఈ 6 టవర్స్ కూడా మనకు G+12 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. అలాగే మనకు ప్రతి ఫ్లోర్ కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటాయండి. ఇక్కడంతా ఈ చూస్తున్నారు ఇదంతా కూడా మనకు అండర్ గ్రౌండ్ పవర్ పోవడానికి అండి. మొత్తం కూడా ఇక్కడంతా వైర్లు అవన్నీ కూడా వేసుకున్నారు చూడండి. వాటర్ పైప్స్ కానీ పవర్ సంబంధించిన పైప్స్ అన్ని వేసుకోవడానికి మొత్తం ఇవన్నీ పవర్ సంబంధించిన మెటీరియల్స్ అండి. అన్ని కూడా ఇంతా కూడా మనకు పార్కింగ్ స్పేస్. ఇదంతా కూడా చూడండి ఎలా ఉందో పార్కింగ్ స్పేస్. అదంతా కూడా మనకి ఏంటంటే ఒక సపరేట్ ఒక ఇదైతే అక్కడ పవర్ సంబంధించి అయితే కట్టుకున్నారండి. మొత్తం కూడా పవర్ సంబంధించి ఈ యొక్క 6 టవర్స్ సంబంధించి పవర్ సంబంధించి మొత్తం కూడా ఇక్కడే ఉండబోతుందండి. దానికి సంబంధించి సపరేట్ రూమ్స్ అయితే కట్టేసుకున్నారు. 2 ఫ్లోర్లకి అయితే, గ్రౌండ్ ఫ్లోర్ అలాగే ఫస్ట్ ఫ్లోర్కి అయితే కట్టుకున్నారు అనమాట. ఎందుకంటే మళ్ళీ దీంట్లో ఒక్కొక్క ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అండి. మొత్తం కూడా ఈ యొక్క 6 టవర్స్ కలిపి 144 ఫ్లాట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇంకా ఈ 144 ఫ్లాట్స్ అంటే ఒక్కొక్క ఫ్లాట్కి మనకు 3-4 వేసుకున్న ఫ్యామిలీ. ఇంత కూడా మనకు ఇక్కడ నుంచి లిఫ్ట్ అండి. ఇది ఇక్కడ లిఫ్ట్ వర్క్ జరుగుతుంది ప్రజెంట్. కూడా లిఫ్ట్ వర్క్ చూడండి. లిఫ్ట్ ఇది ఇంకో టవర్కి అండి. ఆల్రెడీ ఇంకో టవర్కి అయితే లిఫ్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఇది 2వ టవర్కి ప్రజెంట్ లిఫ్ట్ వర్క్ ఇక్కడ చూడండి. అయితే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్దాము. ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంది అంటే ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది కూడా లిఫ్ట్ వర్క్. ఈ 2nd టవర్కి అండి. రిమైనింగ్ టవర్ కంప్లీట్ అయ్యింది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఫ్లాట్. స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుందండి ఫ్లాట్లు అయితే. స్పేస్ చూడండి ఎలా ఉందో. 3 బెడ్రూమ్ ఉన్నట్టుందండి. మొత్తం కూడా అన్ని 3 బెడ్రూమ్ ఉన్నట్టుంది. మొత్తం లోపల అండి మొత్తం పవర్కి సంబంధించిన వైరింగ్ ఇవన్నీ కూడా లాగేస్తున్నారు చూడండి. లోపల మొత్తం కూడా పవర్ సంబంధించి వైరింగ్ అన్నీ కూడా లాగేస్తున్నారండి. ఇది చాలా అంటే ఏపీ సిఆర్డీ ఓపెన్ అయిన తర్వాత వితిన్ 2 monthsలోనే మనకు ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ సంబంధించిన బిల్డింగ్ అయితే ఓపెన్ కాబోతుందండి. మొత్తం కూడా బయట బాల్కనీ టైపు. ఈ స్పేస్ అంతా చూడండి ఎలా ఉందో. ఎంత కూడా చాలా డిజైన్ చేస్తున్నారండి. మొత్తం స్పేస్ కూడా ఎలా ఉంది చూడండి. ఇందులో అంతా నాకు తెలిసి ఆ గ్రీనరీ కోసం చెట్లు వేస్తారనుకుంటున్నాను. అలాగే మనకు పిల్లలు ఆడుకోవడానికి వాటికి చాలా బాగుంటుందండి. అన్నిటి కూడా మంచిగా చేస్తూ వెళ్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఎలా ఉందో. ఇక్కడ టవర్ మొత్తం కూడా లోపల ఫ్లోర్ వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క లిఫ్ట్కి సంబంధించిన వర్క్స్, పవర్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఫైర్ సేఫ్టీ వర్క్స్, ప్లంబింగ్ వర్క్స్ ఇవి జరుగుతున్నాయండి. చూస్తున్నారు డిజైన్ మొత్తం కూడా ఈ 6 టవర్స్ కూడా ఒకే కలర్లో ఉంటుందండి. ఇది బయట స్పేస్ అండి. బయట స్పేస్లో కూడా డిజైన్ చాలా బాగా చేస్తున్నట్టున్నారండి. చూడండి ఎలా ఉందో. కూడా పైన మొత్తం ఇదంతా కూడా గ్రీనరీ, అలాగే పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ కూడా పెడతారేమో ఇదంతా కూడా పైన స్పేస్లు. ఈ స్పేస్లో ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు సైడ్స్ ఉంది కదా, ఈ సైడ్స్ మనకు మళ్ళీ ఈ డిజైనింగ్ కూడా వస్తుందండి. ఇది యొక్క 2 టవర్స్కి అయితే ఇక్కడ కంప్లీట్ అయ్యింది ఇలాంటి డిజైనింగ్.
మిగతా టవర్స్ కింద స్పేస్ వదిలి ఉన్నారంతా. ఈ డిజైన్లో ఉన్న దాంట్లో వాటర్ పైప్స్ అవి అయితే వెళ్తున్నాయండి. ఇది మనకు ఇంకొక టవర్ అండి, ఇది టవర్ నెంబర్ 4. ప్రజెంట్ దీనికి మనకు చూడండి ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయిందండి. ఇటు సైడ్ లిఫ్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకు లిఫ్ట్ వర్క్స్ ఇవన్నీ. అలాగే ఇక్కడ రూమ్స్కి డోర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నట్టుండి. అలాగే పవర్కి సంబంధించిన వైర్స్ అవన్నీ కూడా లాక్గా ఉన్నారు. చూడండి ఎలా ఉందో లోపల. సో ఇదంతా అన్నిటికీ యొక్క పవర్కి సంబంధించిన వైర్స్ అన్ని కూడా లాగేసి పెట్టేస్తున్నారండి. ఇంకా ఫినిషింగ్ ఈ యొక్క పవర్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ అయితే రెడీ చేస్తే అయిపోతుంది. కూడా డోర్స్ చూడండి ఎలా ఉన్నాయి డోర్స్ కూడా. స్పేస్ ఫ్లాట్ స్పేస్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. ఇదంతా కూడా పవర్కి మనకి లిఫ్ట్ పవర్ అనుకుంటాను ఇదంతా. మళ్ళీ ఇక్కడ ఎగ్జిట్ మనకి ఇక్కడ నుంచి మెట్ల త్రూ వెళ్ళొచ్చండి కిందకి గ్రౌండ్ ఫ్లోర్కి. అంటే 2 అన్నని చెప్పాను కదా ఫ్లాట్కి, ఇదొకటి ఇదొకటి అండి. చూడండి ఇటు సైడ్ ఒకటి ఉంది ఫ్లాట్కి, 1 2 అలా ప్రతి టవర్కి ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ అయితే ఉంటుంది. ఒక్కో టవర్కి మొత్తం 24 ఫ్లాట్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు 3వ దారికి అయితే వెళ్దామండి. 3వ దగ్గర వెళ్ళి చూద్దాం. 3వ ఫ్లాట్కి మూడో ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ ఇది 3వ ఫ్లోర్ అండి. మొత్తం ఈ యొక్క 4వ టవర్కి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూడండి మొత్తం కూడా అన్ని బాల్కనీ లాగా, అంటే ఒక్కొక్క ఫ్లాట్కి మళ్ళీ బాల్కనీ లాగా సైడ్ రిలాక్సేషన్ కోసం బాగా చేస్తున్నారండి. ఇక్కడ కూడా ఇటొకటి చూడండి. ఈ ఫ్లాట్కి ఇక్కడ, ఆ ఫ్లాట్కి అటు సైడ్ మొత్తం కూడా స్పేస్ ఏదో కంజెస్ట్గా కాకుండా మంచి స్పేస్తోనే కడుతున్నారండి మొత్తం కూడా. ఇటు సైడ్ నుంచి మనకి ఇటు సైడ్ మనకు ఏంటంటే ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీస్ అలాగే సెక్రటరీకి సంబంధించిన బంగ్లాస్ అండి అక్కడ కడుతున్నారు కదా, అవి 115 బంగ్లాస్. దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి ఇదంతా దేవుడు రూమ్ ఏమో బహుశా. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ 1-2 టవర్లు తప్ప రిమైనింగ్ అన్నిటి కూడా ఈ యొక్క పవర్కి సంబంధించిన వైర్స్, లిఫ్ట్కి సంబంధించిన వైర్స్ కూడా కంప్లీట్ అయిపోతుందండి వర్క్ అయితే. బట్ ఏంటంటే ఒక ఫినిషింగ్ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే అయిపోతుందేమో. చూడండి ఇక్కడ పైనుంచి చూస్తే ఇలా ఉందండి సిచ్యువేషను. అది ఇందులో మధ్యలో డిజైనింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారండి. అది ఎందుకు చేస్తున్నారో అర్థం కాలేదు, కానీ నాకు తెలిసి చెట్లు వేస్తారేమో అందులో. ఏదైతే ఇటు సైడ్ పెట్టుకున్నారో అందులో అంతా కూడా గ్రీనరీ కోసం అయితే చెట్స్ యూజ్ చేస్తారేమో. మిడిల్లో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వాటికి ఉంచుతారనుకుంటాను. అలాగే సాయంత్రం పూట సరదాగా కూర్చోవడానికి వాటికి బెంచెస్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తారనుకుంటున్నాను. అదంతా కూడా ప్రజెంట్ అదంతా కూడా మనకు ఏసీలకు సంబంధించిన వర్క్స్ అండి అవన్నీ. సో మొత్తానికైతే మనకు అమరావతి క్యాపిటల్లో ఏపీసీఆర్డీ బిల్డింగ్ తర్వాత ఈ బిల్డింగ్ అయితే మనకు ఓపెనింగ్ అయితే రెడీగా ఉంది. నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ అయినా నెక్స్ట్ మంత్ అయినా ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను. జనవరి లోపు ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే ఓపెన్ అయిపోతుందని నేను అనుకుంటున్నానండి. సో ఇదనమాట ఈరోజు వీడియో అప్డేట్ అండి. ఇదనమాట ఈరోజు మన వీడియో అప్డేట్. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీస్కి సంబంధించిన బిల్డింగ్స్ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికి వచ్చాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.